రామచరిత్ర. అమరేంద్రాశకు పూర్ణచంద్రు ధదితుండైనట్లు నారాయణం శివమున పుట్టె మందాంద మధాంత రావణాశిర సంఘాత సంసేదన క్రమరోనద్ధాముడు రాముడా ఘరితకు కౌసల్యకు సున్నదాస్ సమ నైలక్య తుల్య కంచితాజనుస్వాపార సాపాల్యకు సంరక్షణార్థము తండ్రి పంపజని విశ్వామిత్రుండు తోడరానా వలీలందును మాడె రాముండు దయుడై బాలుడై కొంతలచ్చవి సంపజ్జిత హాటకన్ కపట భాషా ఈశ్వర నాటకన్ జవ భిన్నార్యమఘోటకన్ కవిర్ విరాజతేటకన్ దాటకన్ కారామమున కౌశిక ముఖనం మారాముడుగాచి దైత్య నది కుశుబాహు ఏ రాజుత్రుంచె త్రోలిన్మారీచున్నీచు కపట మంజుల రోచన్ ఒక మున్నూరు కదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు బాలకరేంద్రంబు సులీలమై చెరకున్ గ్రోలు దృంచు చందంబునన్ సకలోర్వీసులు చూడంగ విడచదో శక్తిన్ విదేహ క్షమాపకేహమున్ సీతకై గుణమని ప్రసీతకై లీలతోన్ పూతలనాదుడు రాముడు ప్రీతుండై పెళ్ళియాడ మృదుగునుమని సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖ కాంతి విజిత సితో కద్వోత్ఫతన్ రాముడు నిజ బహుబల క్షేమంబున భంగపరిచ దీర్ఘ కుటారోద్ధామున్ విశద కృత నృప వామున్ రణభీరన రంగ భీమున్ భార్గవరామున్ దశరథుడు మున్కైకకు వసుడై తానిచ్చినట్టి వరమున కథన వాగ్వజ చండక అడవి కనచం దశముఖ ముఖ కమల తహిన దామన్ రాము జనకుడు పనిచిన మేలని జనక జయము లక్ష్మణుండు సంసేవింపన్ జనపతి రాముడు విడచను జనపాల రాజ్య ద్విశ్వద సాధ్య అయోధ్యన్ భరతున్ నిజ పద సేవా నిరతున్ రాజ్యమునను నిచి నృపామణికెక్కన్ సురుచిర రుచి పరిభావిత గురు గోత్రాచలము చిత్రకూటాచలమున్ పుణ్యుండు రామచంద్రుండట పోయి ముదంబునగాంచ దండకారణ్యంబు తాపసోత్తమ శరణంబు బుద్ధాద బర్హిబర్హలావణ్యము గౌతమి విమలవాహకరణ పర్యటన ప్రభూత సాద్గుణ్యము ఉల్లసత్తురు నికుంజవరేణ్యము అగ్రగణ్యమున్ ఆవనంబున రాముడనుజు సమేతుడై అతితో సతితోడనొక పర్ణశాల ఉండ రావణ్ చెల్లు రతిగోరి వచ్చిన మొగి లక్ష్మణుండు దాని ముక్కుకోయ అది విని కరదూషణాదులు 14,000 రామ విభుండు కలన బాణానలంబున భస్మము గావింప జనకనందనమేని చకదనము విని సుగ్రీవుడంగజా వివసుడగుచు అర్తి పంచిన పసిడిర్రి వై నటించు నీచు మారీచు రాముండు నెర్రి వధించి అంతలోన సీత కొనిపోయ అసుర విభుడు. కృష్ణార్పణ. ఆ అసురేశ్వరుండు వడిన్ అంబరవీదన్ నిలాతనూజన్ అన్యాయము చేసి నిష్కరుణై కొనిపోవంగా అడ్డమైన ఘోరాయత హేతింత్రంచ అసహాయతన్ రామ నరేంద్ర కార్యదత్తాయువన్ పక్షవేగ పరిహాసిత వాయువన్ అర్జటాయువన్. అంతా ఆ రామచంద్రుండు లక్ష్మణ సహితుండై సీత వెదక అరుదించి నిజర కార్య నిహతుండైన జటాయునుకు పరలోక కైలు కావించి ఋష్యమూకమునకుంచెని. శ్రీ గణేశ శారదా గురుభ్యం. నిగ్రహము నీకు వలదు ఇక అగ్రజువాలిన్ వదింతు అని నియమముతో అగ్రేసరుగా ఏలను సుగ్రీవున్
శరణఘాత సూర్ణ గ్రావున్ లీలన్ రామ విభుండక కోలన్ కూలంగ వేస గురున్నయశాలిన్ శీలిన్ సేవిత శూలిన్ మాలిన్ వాలిన్ దశస్య మానోన్మూలిన్ ఇలమీద సీత వెదకగాలఘుడు రాఘవుడు పనిచే హనుమంతున్ అతి చలవంతున్ మతిమంతున్ బలవంతున్ శౌర్యవంతున్ ప్రాభవవంతున్ అలవాటు కలమి మారుతి లలితామిత లాఘవమున లంఘించను శైవలని గణ సంబంధిన్ జలపూరిత ధరణి గగన సంధిన్ గంధిన్ ఇట్లు సముద్రము దాటి సీతన్ కని హనుమంతుండు తిరిగి చెనుదెంచుచు అక్ష కుమారాదుల వధించి సముదగ్రత అనిల సుతుండు అమరాగిత దత్తవాల హస్తోగ్నుల భస్మము చేస నిరాతంకన్ సమదాసుర సుభగట విగత శంకన్ లంకన్ ఇట్లు లంకాదహనము చేసి వచ్చి వాయుజుండు సీతాకథనము చెప్పిన విని రామచంద్రుండు వనశరనాదయుధంబులు తానును చెని చెని ఆ రాజేంద్రుడు కాంచ భూరివిధ రత్నాగారమున్మీన కుంభీర గ్రాహ కఠోరమున్ విపుల గంభీరంబు నభ్ర భ్రమద్ఘోరా అన్యోన్య ఇభిన్న భంగభవ నిర్ఘోష చటాంబ కన ప్రారుద్ధాంబర ప్రారమున్ లవన పారావారమున్ చేరువన్ కని తనకు త్రోవయ్యమ్మని వేడిన అదియు మార్గంబు సుబక మిన్నదిన ఆ రాజపట్టి రెత్తించిన కోపమున మెల్లని నగవున నయనములు అల్లార్చి శరంబు విల్లి నందిన అందిన మాతన్ కుల్లలు నాచులు చెప్పలు పెళ్ళను నై జలది పెద్ద బీడై ఉండెన్ ఇట్లు విన్న పద్యం 282 వచనం 282 వచనం 282 వచనం 282 23 చదివింది అది 82 చదవాలి. ఇట్లు పెనుండవు ఇట్లు విపన్నకు సముద్రుండు నదులతో కూడి మూర్తిమంతుండై చందించి రామచంద్రుని చరణంబులు శరణంబుజొచ్చి ఇట్లని స్తుతించే ప్రాకారములు కాకుస్తకులేషు మర్చిపోయాను. ఓ కాకుస్తకులేచయో గుణనిధి యో దీనమందార నేనీ కోపమున ఎంతవాడ జడదిన్ నీవేమి భూరాజవే లోకాధీశుడ ఆదినాయకుడవు ఈ లోకంబు ఎల్లప్పుడు నీకుచ్చిన్ ప్రభవించు ఉండు అడగుల్ నిక్కంబు సర్వాత్మకా దాతల రజమున దేవౌరాతము సత్వమున భూతరాశితమమునన్ జాతులుగా వనరించు గుణాతూతుడవు నీవు గుణగణాలంకారా కట్టుము చేతువు లంకన్ చుట్టుమో నీ బాణవగ్ని సురవైరి తలల్ గొట్టుము నేలను బడచేపట్టుము ఈ అబల అధిక భాగ్య ప్రబలన్ హరికి మామ ఒగుదన్ అట మీద శ్రీదేవి తండ్రి ఊరకేల తాగడింప కట్టగట్టిదాడు కమలాప్తకులనాథ ఈ యశోదలకు ఎలవు కాగా అని నవించిన రామచంద్రుండు సముద్రం పూర్వ ప్రకారంపున ఉండు పొమ్మని వీడ్కొల్పెనంత ఘనశైలంబులు తరువులు ఘనజవమున్ పెరిగి తెచ్చి కపికులనాథుల్ ఘన వనరాశిన్ కట్టి ఘనవాహ ప్రముఖ దివిజగణము నుతింపన్ ఇట్లు సముద్రంబు దాటి రామచంద్రుడు రావణ తమ్ముడైన విభీషణుడు శరణంబు వేడిన అభయంబు ఇచ్చి కూడుకొని లంకకు జని విడిసి వేడి పెట్టించే లగ్గలు పుట్టించిన ప్రాకారములు త్రవి పరికలు పూడిచి కోట కొమ్మలు నేలను కూలద్రోచి ఒప్రము అగలించి వాకిళ్ళు పెకలించి తలుపులు విరచి యంత్రములు చెరిచి ఘన విటంకంబులు ఖండించి పడవైచి గోపరంబులు నేల కూలదన్ని
మకర తోరణములు మహిళ కూల్చి కేతనంబుల చిల్చి సోపానములు కదల్చి గృహముల నెల్ల వృచ్చి గృహరాజముల గృచ్చి భర్మ కుంభశయము పారవైచి కరులు కొలను చొచ్చి కలసి కలసిన కైబడి కపులు లంక చొచ్చి కలసిరపుడు. అంతా ఆ అసురేంద్రుండు పంచిన కుంభ నికుంభ దురుంభ్రాక్ష విభ్రాక్ష సురాంతక నరాంతక దుర్ముఖ ప్రహస్త మహాకాయ ప్రముఖులకు ధనుజ వీరులు శరాసన తోమర గద ఖడ్గ శూల విందిపాల పరచుపట్టిన రాస ముసలాది సాధనంబులు ధరించి మాతంగ తురంగ చందన సందోహంబుతో పవరంబు చేయి సుగ్రీవ పవన తనయ పనస గజ గవయ గంధమాదన నీల కుముద జాంబవదాదులు ఆ రక్కసులను ఎక్కడి కయ్యంబులందు తరుల గిరుల ధరాఘాతంబులను ఉక్కడించిరి. అంతా ఆయడ లక్ష్మణుండు ఉజ్వల సయకములంద్రించే శైల సమకాయ సురాచేయు అనర్గళమాయోపాయన్ నయగుణ విధేయన్ అయ్యతికాయన్. రామచంద్ర విభుడు రణమున ఖండించే మేటి కడిమి నీల మేఘవర్ణన్ బాహుశక్తి పూర్ణన్ పటు సింహనాథ సంకుచిత దిపికర్ణ కుంభకర్ణన్. అలవున లక్ష్మణు ఆజిస్థలిన్ కూల్చెన్ మేఘనాథున్ చటులాహ్లాదున్ జలభేది జయ వినోదున్ జలజనిత సుపర్వ సుభట భావ విషాదున్. అంతా తన వారందరు మ్రగ్గిన అనిమిషిత పతి వైరి పుష్పకారూఢుండై అనికి నడచి రామునితో ఘన రౌద్రముతోడ అంపకయ్యము చేసెన్. అయ్యవసరంపున సురపతి పంపున మాతలి గురుతరమగు దివ్యరథము కొని వచ్చిన నాధరణి వల్లభుడు ఎక్కెను ఖరఖరు ఉదయాద్రి నెక్కు కైవడి తోపన్. ఇట్లు దివ్య రథారూఢుండై రామచంద్రుడు రావణుకు ఇట్లనియే చపలత్వంబునడాగి హేమ మృగమన్ సంప్రీతిన్ బుద్ధించుడో కపట బ్రాహ్మణమూర్తి వై అబలన్ ఆకాంతార మధ్యంబునన్ తపలాలాపించుడయో మదీయచిత దివ్యామోఘ బాణాగ్ని సంతపనన్ పేగతి ఓర్చువాడవు దురంతంబు ఎంతయున్ రావణా. నీ చేసిన పాపములకు నీచాత్మక యముడు వలదు నేయిట నానా రాచముల త్రుంచి వైచత ఖేచర భూచరులు కూడి క్రీడన్ చూడన్ అని పలికి నీచాత్మక యముడు వలదు నేడు ఇట నా నారాచముల త్రుంచి వైచత ఖేచర భూచరులు కూడి క్రీడన్ చూడన్. నారాచములు అంటే నా బాణాలతో నా రాచముల నా రాచములనలే అని పలికి ఏం లేదులే అనేదే నా అనే అల్పకల అంతే. గుటకం కృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగాన్ ప్రళయోగ్రావల సన్నిభంబకు మహాబాణంబు సంధించి రాజలలామండగు రాముడేశ ఖర భాషా శ్రావణన్ దేవతాబల నిద్రావన్ వైరిదార జన గర్భశ్రావణన్ రావణన్. దశరథ సూనుండేసిన విశికము హృదయంబు దూరా యువసుండగుచును దశకందరుండు కూలెను దశవదనంబులను రక్తధారలు త్వరగను. అంతా రావణుండు తెగుట విని కొప్పులు బిగి వీడి కుసుమ మాలికలతో అంశభాగంబులను ఆవరింప శేషముత్యంబులు చెదర కర్ణికలూడ కంఠహారంబులు కందుకొనంగ వదన పెంకజములు వాడి ఆదరలెండ కన్నీళ్ళ వరద అంగములు తొడప సన్నపు నడుముల చవ్వాడ పాలిన్ల పరువులు నడుముల బ్రబ్బికొనగా నెత్తి మోదుకొనుతు నెరి పయ్యతలు చార అట్టు ఇట్టు తప్పడరుగులుడుచు అసుర సతులు వచ్చిరి అట భూత వేదాల సదనమునకు ఘోర కథనమునకు. ఇట్లు వచ్చి తమ తమ నాదులను కని శోకించి అందు మందోదరి రావణం చూచి ఇట్లనియే హా ధనుజేంద్ర సురగణాంతక హృదయేశ నిజరేంద్రాదుల గెల్చి నీవు కుసుమాశ్రుని కోలల ఓర్వలేక సోన్మాధమునన్ రఘుప్రవరును మానిని నేటికి తెచ్చి తప్పు డే కాదని చెప్పిన
వినక కాలవశంబును పొందితివి అక్కట. ఎండకాయ వెరతు వినుడు వెన్నెలకాయన్ వెరతు విధుడు గాలివీవ వెరతు గాలివీవ వెరతు లంక మీద ఇట్టి లంకాపురికి మాకున్ అధిప విధవ భావమడరి నేడు. దురితము తలపరు కాలరు జరుగుదు ఎటకైన నిమిష సౌఖ్యములకై పరవనితాసక్తులకును పరధన రక్తులకు ఇహమున్ పరమున్ కలదే అని విలిపింప అంత విభీషణుడు రామచంద్రుని పంపు అడసి రావణుకు దహనాది క్రియలను కావించే అంత రాఘవేంద్రుడు అశోకవనమునకేగి సింసుపాతరు సమీపంబునందు దైతేయ ప్రమదా పరీత అతిభీతం గంధి బంధాలక వ్రాతన్ నిస్వసనానిలా అశ్రుకనా జీవం జీవధారామ భూజాతన్ శుష్క కపోల కీలిత కరాబ్జాతన్ ప్రభూతన్ కృషీభూతన్ ప్రాణ సమేత శీతన్ కనియన్ భూమిశుండు ఆ ముందటన్. కానీ రామచంద్రుడును దాపం పొంది భార్య వలన దోషంబు లేకుండా వక్ని వలన ప్రదకరంబు చేసి దేవతల పంపున దేవిని చేకొని శోచిత దానవుండు నృపసోముడు రాముడు రాక్షసేంద్రత అశేష విభూతిన్ కల్ప సమజీవి వికమ్మని నిల్పె అత్తి సంతోషను పాపశోసను సదూసను శశ్వద్ అరోసను మితభాసను ఆర్యపోసను కృపాగుణభూసను అవిభీషను. ఇట్లు విభీషణ సంస్థానుండై రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుండై సుగ్రీవ హనుమదాదులను కూడికొని పుష్పకారుడుండై వేల్పుల కొరిగి పువ్వుల సోనలను తొడిగిచు తొల్లి వచ్చిన తెరువు చాడలు సీతకు విరింగించుచు మరలి నంది గ్రామం మనకు వచ్చే అయి అవసరంబునా. రామచంద్ర ఇపు నిరాక వీనుల విని భరతుడు ఉత్సహించి పాదుకలను మోసికొనుసు వచ్చి బుధముతో పురజనులల్ల కొలువ అన్నకు ఎదురు వచ్చి పాదుకల ముందర నిడుకొని ఎడ సాష్టాంగ దండ ప్రణవములు చేయించు మెల్లమెల్లను డాసి రామచంద్రుని పాదంబులు తన నొసలను గదించి తచ్చరణ రేణువులు తుడిచి శిరంబునం తలుచుకొని తని విలేక మరియు ఆ పదకమ్మలంబులు అక్కున మోపికొనుచు సంత సంపు కన్నీటను కడిగి సేమంబులు అరయిచుండే. అంతా సీతాలక్ష్మణ సహితుండై విభుండును తనకు ఎదురు వచ్చిన బ్రాహ్మణ జనములకు నమస్కరించి తక్కిన వారల చేత మన్ననలు పొంది వారల మన్నించే అయి అవసరంబునా. నృపవర పెక్కునాలం కోలే నిన్ కనకుండిన ఎట్టినేడు మా తపములు పండే ఇందరము ధన్యులమైతిమి అటంచును పుట్టమును చపలతం త్రిప్పి పువ్వుల వసంతంబులాడుచును పాడుచును గతత్రపులై ఆడుచును ప్రజలు తద్దయును పండుగ చేసిరి ఎల్లెడను. కనగౌడి ఇరు దశన్ కపిరాజు రాక్షసరాజు ఒక్కడ చామరముల వీవ హనుమంతుడు అతి ధవలాబద్ధము పట్ట పాదుకల్ భరతుండ భక్తిన్ తేర శక్తుఘ్నుడు అమ్ములున్ చాపంబుకొని రాగా సౌమిత్రి భృత్తుడై చనవు సూప జలపాత్ర చేపట్టి జనకజ కూడిరా కాంచన ఖడ్గము అంగదుండు మోవ పసిడికేడెమర్తిన్ భల్లూకపతి మోచి కొలువ పుష్పకంబు వెలయన్ ఎక్కి గ్రహములెల్ల కొలువ కడువొప్పు సంపూర్ణ చంద్రుపగిది రామచంద్రుండు ఒప్పే. ఇట్లు పుష్పకారుడై కపిబలంబులు చేరి కొలువ శ్రీరామచంద్రుండు అయోధ్య కుంజనియే అంత బున్న అప్పురంబునందు వీధులు చక్కగా వించి తోయంబులు సల్లి రంభాస్తంభచయము నిలిపి పట్టు జీరలు చుట్టి బహుతోరణంబులు కడువడంబులు మేలు కట్టుగట్టి వేదికల లిఖించి వివిధ రత్నంబుల మృగ్గులు పలు చందములు కన్బెట్టి కలయ గొడల రామకథలల్లో వ్రాయించి ప్రాసాదములు తేవ భవనములను కోపురంబులు బంగారు కుండలెత్తి ఎల్ల వాకండ్ల కానుకలేర్పరించి జనులు కైసేసి తూర్య ఘోషములతోడ ఎదురు నడతెంచిరి ఆ రాఘవేంద్ర కడకు. సమద గజదాన ధారల దుమదుమలై ఉన్న పెద్ర త్రోవల తోడల్ రమణీయమయ్య అప్పురి రమణుడు వచ్చిన
కరంగు రమణీయ పోలెను. రామభూవరేంద్రురాక తుర్యములతో రథ గజాశ్వసుబట రాజితోడ అమర్యపురము చంద్రుడు అరుదేర గూర్ణుళ్ళు జంతు భంగ మిళిత జలది భంగి. ఇట్లు పుసున్న అప్పురము ప్రవేశించి రాజమార్గంబుల రామచంద్రుండు అరుగుచున్న సమయంబున ఇతడే రామ నరేంద్రుడు ఈ అబలకు ఆ ఇంద్రారి ఖండించే ఈ అబలకు ఆ ఇంద్రారి ఖండించే అల్లతడే లక్ష్మణుడు అతడే కపివరుణుడు ఆ పొంతవాడే మరుత్సుతుండు ఆ చెంగటం ఆ ఇబీజను అటంచున్ చేతులం చూపుచున్ సతులెల్లం పరికించిరి సూచిరి పురి సౌధాగ్ర భాగంబులను. ఇంద్రారి అంటే రావణాసురుని ఇంద్రునికి మామూలుగా కాబట్టి ఇంద్రారి అంటే మామూలు దేవేంద్రుని పోయిడు కాబట్టి రావణాసురుని చంపినాడు అని ఆడ అంటారు. పురజనులందరూ ఈ రకంగా అంటారు. అందరూ ఇట్లు ఉండే పట్టణంలో జనులందరూ ఈ రకంగా అనుకుంటారు మామూలుగా. ఇట్లు సమస్త జనులు చుచ్చుచుండ రామచంద్రుడు రాజమార్గమం నుంచనిచని పటికంపు గోడలు పవడంపు వాకెండ్లు నీలంపుటరుగులు నెరయన్ కలిగి కమనీయమై దూరక స్తంభ జయములు మకర తోరణములు మహితమగుచున్ పడగల మాణిక్యబద్ధ చేలంబులన్ చిగురు తోరణములు చెలువు మీరి పుష్పధామకముల భూరి వాసనలను బహుతర ధూపదీపములన్ మెరసి మారువేల్పుల భంగిని మలయుచున్న సతులు పురుషులు ఎప్పుడు సందడింప కురుదులిడరాని ధనముల కుప్పలున్న రాజసతనంబునకు వచ్చే రామ విభుడు. ఇట్లు వచ్చి తల్లులకెల్ల మృక్కితమా తల్లికి వందనామాచరించి అల్లల్ల బుదాలికిన్ వినతుడై చెలికాండను తమ్ములను ప్రసంపుల్లత కౌగలించుకొని భూవరు ఓలిన్ కృపారసంబు రంజిల్లగన్ చాలా మన్ననలు చేసే అమాచులను పూర్వ మృత్యులను. తత్సమయమున తల్లులు కొడుకులను పెద్ద కోడలను గొబ్బున మృక్కిన నెత్తి చేతులను పుడుకుచు మోములను తలలు పోరణ ముద్దులు గొంచు నవ్వుచున్ తొడలకు వారి రాతికిచి తోగగ చేసిరి నేత్రధారలను వెడలిన ప్రాణములు తగ ప్రవిష్టములయ్యే అటంచు ఉబ్బుచున్. అంత వశిష్ఠుండు శ్రీరామచంద్రుని జటాబంధంబు ఇడిపించి కులవృద్ధులు తానును సమంత్రకంబుగా దేవేంద్రుని మంగళ స్నానంబు చేయించు బృహస్పతి చందంబున సముద్ర నదీ జలంబుల అభిషేకంబు చేయించే రఘువరుండును సీతా సమేతుండై జలంబులాడి మంచి పుట్టంబులను కట్టుకొని కమ్మని పువ్వులు తురిమి సుగంధంబులందుకొని తొడవులు తొడిగికొని తనకు భరతుండు సమర్పించిన రాజసింహాసనంబులను కూర్చుండి అతని మన్నించి కౌశల్యకున్ ప్రియంబు చేయుచు జగత్పూజ్యంబుగా రాజ్యంబు చేయుచుండే. అప్పుడు కలగుట ఎల్లన మానె గంధులేడింటికి చలనంబు మానె భూచక్రమునకు జాగరూకత మాన జలజలోచనకు దీన భావము మానె దిక్పదులకు మాసియుండుట మానె మార్తాండ విధులకు కావిరి మానె దిక్తటములకును ఉడిగిపోవుట మానె ఉర్వీరుగంబులకు అనకుటమాన ద్రేదాగ్నులకును కడిది వ్రేగుమాన కరిగిరికి నాగకమటములకు ప్రజల కలకమాన రామచంద్ర విభుడు రాజేంద్రరత్నంబు ధరణి భరణ రేఖం తాల్చున్నప్పుడు మరియును పొలతుల వాలు చూపులయంద చాంచల్యము అబలల నడుములయందలేమి కాంతాలకములంద కౌటిల్య సంచారము అతివల నడపులయంద జడిమా ముగుదుల పరిరంభములయంద పీడన అంగనా కుచములయందు పోరు పడతుల రతులంద బందా సద్భావంబు సతుల మా బాయుటయంద ఆ సంజ్వరంబు ప్రియులు ప్రియురాండ్ర మనములా బెరసి తార్పులంద చౌర్యంబు వల్లభు ఆత్మసతుల ఆగి క్రొమ్ముళ్ళు పట్టుల అక్రమంబు రామచంద్రుండు పాలించు రాజ్యమందు. తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరపించి ప్రజల తారక్షింబన్ తండ్రులను అందరు మరచిరి తండ్రి గదా రామచంద్రు ధరణీపుడు అనుచన్
మరియు నా రామచంద్రుడు రాజర్షి చరితుండును, నిజధర్మ నిరతుండును, ఏకపత్ని వ్రతుండును, సర్వలోక సమ్మతుండును నగుచో ధర్మ విరోధంబు కాకుండా కోరికలు అనుభవించుచో త్రేతాయుగంబైన కృతయుగ ధర్మంబు కావించుచు బాలమరణంబు మొదలగు అరిష్టంబులు ప్రజలకు కలగకుండా రాజ్యంబు చేయుండే అయ్యడా. సిగ్గువుట కలిగి సింగారమును కలిగి భక్తి కలిగి చాలా భయము కలిగి నయము ప్రియము కలిగి ననాదు చిత్రంబు సీత తనకు వశము చేసుకొని విని పరీక్ష నరేంద్రుండు ఇట్లనే భ్రాతృజనులయందు బంధువులందును ప్రజలయందు రాజభావముంది ఎట్లు మలిగే రాముడు ఈశ్వరుండగు తన్ను గూర్చి క్రతువు ఎట్ల కోరి చేసే అని నా శుకుండు ఇట్లనియే భగవంతుడగు రామరుద్రుండు ప్రీతితో దేవేత్తముని సర్వదేవమయుని తన్ను దాన కూర్చి అధ్వరములు చేసెను హోదకు తూర్పు ఉత్తరంబున్ సామగాయకు నిగమన దిగ్భాగంబు బ్రహ్మకున్ క్రమముగన పడమర ఎల్ల అధ్వర్యునకు శేషము ఆచార్యుకును ఇచ్చి సొమ్ములు పంచి భూసురులకు సంగి తనదు రెండు పుట్టంబులు తనకునైన మెలత మంగళ సూత్రంబు మిన్నుకు దక్క వినతుడై ఉండే ఆ రాము వితరణంబు పాండవోత్తమ ఏమని పలుకవచ్చు. అంతా నా రామచంద్రుని దానశీలత్వమునకు మెచ్చి ఈ ప్రవరులు తమ తమ భూములు మరలా ఇచ్చి ఇట్లనిరి ధరణివలదు మాకు తపసులకేల నీవు అఖిలలోక గురుడవైన హరివి మా మనంబులందు మలయు చీకటి పాపు భయాభవ ఉదార రుచుల పార్థివేంద్ర అని పలికి బ్రహ్మణ దేవుడిని రామచంద్రుని వినయోక్తులను పూజించి మునులు సనిరి ఇట్లు పెద్ద కాలంపు రాజ్యంపు చేసి రాఘవేంద్రుండు ఒక్క దినంబున వసుధపై పుట్టెడు వార్త ఆకర్ణించు కొరకునై రాముండు గూఢ వృత్తి నడురేయుల్ తిరుగుచో నాగర జనములో ఆ నగర జనములో ఆగర ఉంది ఆగర నాగర జనములో నగర అనేది నాగర అనే ఆడుంది. నగర జనములో ఒక్కడు తన సతీ ఒప్పకున్న వరునిట కాపురంబు ఉన్న చెంచెలు రాలిన పాయంగ లేక చేపట్టనేమి తావెరియగురామ ధరణీశ్వరుండనే వేల పొమ్మను మాట బిట్టు పలుక ఆలకించి మరియు నా మాట చారుల వలన జగములోలం కలుగం తెలిచి సీత నా నిద్ర పోవం చెప్పక వాల్మీకి పర్ణశాలన్ పెట్టల్ పనిచరాత్రి. అంతా సీతయు గర్భిణి కావున కుశలవుల నుండి కొడుకులను గనియే వారికి వాల్మీకి జాత కర్మములు వనరించే లక్ష్మణునకు అంగదుండును చంద్రకేతుండును భరతునకు దక్షిణుడును పుష్కలుండును శక్తుజ్ఞునకు సుబాహుండును శృతిచేనుడును సంభవించిరి అయ్యడా. బంధుర బలుడగు భరతుడు గంధర్వ చయంబు త్రుంచి కనకాదుల సద్బంధుడగు అన్నకిచ్చెను బంధువులను మాతృజనులు ప్రజలు మెచ్చన్ మధువనంబులోన మధునందనుండగు లవనున్ చంబి భుజబలంబు మెరసి మధుపురంబు చేసే మధుబాజి శత్రుఘ్నుడు అన్నచ రామచంద్రుండు అవుననంగా. అంతం కొంతకాలమునకు రామచంద్రుని కుమారులైన కుశలవులు ఇద్దరును వాల్మీకి వలన వేదాది విద్యలయందు నేర్పరులై పెక్కు సభలను సంతానంబుగా రామ కథాశ్లోకంబులు పాడుచూ ఒక్కనాడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుంచెని పొట్టి మ్రాగుళ్ళు పల్లవింప అవారయ్యి మధుదార తావుట్నానుట్టబాడిన వారి పాటకు ఉర్వరాధిపుడన్ ప్రజల్ బిట్టు సంతప మందిరి అయ్యడ ప్రీతిన్ కన్నుల బాష్పముల్ దొట్ట ఔదలూచి వారలతోడి మక్కువ పుటగా. అంతా ఆ రామచంద్రుండు కుమారులకు ఇట్లనియే చిన్న అన్నలార చీతాంచు ముకులార నలిన దళ విశాల నయనులారా మధుర బాసులార మహి మీద ఎవరు తల్లిదండ్రి మీకు ధన్యులారా
అని నా వారలు మేము వాల్మీకి పౌత్రులము రాఘవేశ్వరుని యాగంబు చూడవచ్చితిమి అనవుడు మెల్లన నగి ఎల్లి పొద్దున మీ తండ్రి నెరింగెదరు రెండు ఉండని ఒక్క నివాసమునకు సత్కరించి పనిచే మరునాడు సీతను తోడుకుని కుశలవుల ముందట ఇడుకుని వాల్మీకి వచ్చి రఘు పొంగవుని అనేక ప్రకారముల వినుతించి ఇట్లనియే సీత శుద్ధురాలు చిత్తవాకర్మంబులందు సత్యమూర్తి అమల చరిత పుణ్యసాధ్వి ఇడువన్ పోలదు చేకొని రవికులాబ్ది చంద్ర రామచంద్ర అని వాల్మీకి పలుక రామచంద్రుని పుత్తార్తే విచారింప కుశలవులను వాల్మీకి ఒప్పగించి రామచంద్ర చరణ ధ్యానంబు చేయిచు నిరాశ అయి సీత భూ వివరంబు సొచ్చే అయ్యడా ముదితాయేటికి కృంకితీవి మనలో మోహంబు చింతింపవే వదనాంభోజము సూపవే మృదువు నీ వాక్యంబు ఇన్పింపవే శుద్ధి చేయంతగనంచు ఈశ్వరుడనై దుఃఖించే భూపాలుడు ఆపద కాదే ప్రియురాలిన్ ఆ బాసిన ఎడను భావ్యంప ఎవ్వారికి అని ఒకచి రామచంద్రుడు బ్రహ్మచర్యము ధరించి 13,000 ఏండ్లు ఏడ తెగకుండా అగ్నిహోత్రములు చెల్లించి తాను ఈశ్వరుడు కావున తన మొదటి నిలవనకుంజినియే ఈ విధంబున ఆదిదేవుడైన రామచంద్రునికి అబ్దిని కట్టుటెంత అసుర కోటిను సంపుటెంత కపుల సహాయమది ఎంత సురల కొరకు క్రీడ సూపెన్ కాక వశుడుగ మృక్కదన్ లవణవార్తి విజృంభణత నివర్తికిన్ దశదిగదీశ మౌలిమణి తర్పణ మండిత దివ్యకీర్తికిన్ దశశత భానుమూర్తికి సుధారుచి భాషకి సాధు పోషికిన్ దశరథ రాజు పట్టికిని దైత్యపతిన్ పొరిగన్న జట్టికిన్ నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులను విల్లును దాల్చువాడు కడు ఇప్పగు వక్షమువాడు మేలుపై సల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులను సల్లెడువాడునైన రఘుసత్తము ఈవుత మాకు అభీష్టము రామచంద్రన్ గోడి రాకపోగలన్ కదిసి తిరుగువారు కన్నవారు అంటి కొన్నవారు ఆ కోసల ప్రజలు అరిగిరి ఆది యోగులరుగు గతికి మంతనములు సద్గతులకు పంతనములు ఘనములైన పుణ్యములకు ఇదాన్ నీంతన పూర్వ మహాగ నికృంతములు రామనామకృతి చింతనములు ఆ రామచంద్రులకు కుశండును కుశునకు అతిథికి నిషధుండును నిషధునకు నభుండును నభునికి పుండరీకుండును పుండరీకునకు క్షేమధన్వుండును క్షేమధన్వునకు దేవానీకుండును దేవానీకునకు నహీకుండును నహీకునకు పారయాత్రుండును పారయాత్రునకు బలుండును బలునకు జలుండును జలునకు అర్క సంభవుండకు వజ్రనాభుండును వజ్రనాభునకు శంకరుండును శంకరునకు విద్యుతిను విద్యుతికి హిరణ్యనాభుండును జనించిరి ఆ హిరణ్యనాభుండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్క్యముని వలన అధ్యాత్మయోగంబు నేర్చి హృదయ కలుషములను పాసి యోగచర్యుండయ్యే ఆ హిరణ్యనాభునకు పుష్యుండును ధ్రువసంధికి దర్శనుకు అగ్నివర్యుండును శ్రీఘ్రుండుకు మరువను రాజశ్రేష్ఠుండును పుట్టిరి ఆ రాజయోగి సిద్ధుండై కళాపగ్రామమున ఉన్నవాడు కలియుగాంతమున అస్తంబయ్యుడు సూర్య వంశము క్రమర పుట్టింపగలవాడు ఆ మరువునకు పశుశ్రకుండును ఆ పశుశ్రకునకు సంధియు అతనికి అమర్షుండును ఆ అమర్షునికి మహస్వంతుడును ఆ మహస్వంతునకు విశ్వసాహుండును ఆ విశ్వసాహునకు బృహద్బలుండును జనించిరి ఆ బృహద్బలుండు భారత యుద్ధమున మీ తండ్రి యొక్క అభిమన్యు చేత హతుండయ్యే వినుము.